తన లాభం కోసం ఆంధ్రాని విడికొట్టి రెండుగా చీర్చి ఇంట్లో వాళ్ళకి పదవులు కట్టపెట్టి లిక్కర్ స్కామ్లు అంట ఆ స్కామ్లు అంట చేసి ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముక్కలు చేసి ఆంధ్రాకు మీకు పార్సల్ పంపిస్తారా బాయ్ ఖబర్దార్ అంటున్నారనమాట. ఎంత విడ్డూరం ఇది, వింటాంటేనే నవ్వు వస్తుందన్నమాట. హైదరాబాద్ యొక్క రూపురేఖలు మార్చిన చంద్రబాబు నాయుడు గారికి రెస్పెక్ట్ లేకుండా ఎంత పడితే అంత మాట అంటున్నారనమాట. తెలంగాణ ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకటే. కానీ కొందరు రాజకీయ నాయకులు తన స్వలాభం కోసం రెండుగా విడికొట్టి పరిపాలించి మిమ్మల్ని దోచుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు కొత్తగా పార్టీ పెట్టి నేను విన్నా, నేను చూసా, మీకు అండంగా ఉంటా, తెలంగాణ కోసం పోరాడిన వీరులకి, చనిపోయిన వీరులకి ఇంతైనా లాభం వచ్చిందా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతైనా లాభం వచ్చిందా? మీకు రాలేదు. కానీ మధ్యలో చిచ్చు పెట్టి పార్టీలు పెట్టి పరిపాలించిన వాళ్ళు వెనకాల ఎంతో దండుకున్నారు. సో గుర్తుపెట్టుకోవాలా మీరు. తెలంగాణ ప్రజలకి నేను కోరేది ఒకటే అన్నమాట, మా చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఎన్టీ రామారావు గారైనా సరే హైదరాబాద్కి ఎంతో చేశారు. దయచేసి అది గుర్తుపెట్టుకొని ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం చేయండి, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరో వచ్చి మైకి పట్టుకుని 4 కూతులు కూశారు అని దాన్ని నమ్మకండి. డెవలప్మెంట్ మీ కంటికే కనిపిస్తుంది. సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ కానీ, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ నాయకుడైనా సరే, ఎవడైనా సరే మైకి పెట్టి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయినాము, మిమ్మల్ని గొర్రెలు చేసినామంటే అది నడవదు బిడ్డ.